హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాల్లో ఇక సండే సిజ్లర్స్ అయితే నిజంగా అసలు సూపర్ ఫన్ సూపర్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి డిషెస్ కానీ అద్దరగొట్టేశారని చెప్పాలి. ఇక మదర్స్ డే సందర్భంగా నిజంగా ప్రతి మదర్ కూడా మన పక్కన ఉంటే అదో హ్యాపీనెస్ కదా. ఇక ఆ హ్యాపీనెస్తో చేసే వంట కూడా అదరహో అన్నట్టుగా ఉండాల్సిందే కదా. ఆ రుచి అయినా కానీ ఆ కమ్మదనమైన ఏదైనా అమ్మ నుంచి మనకు వస్తుంది కాబట్టి నిజంగా ఈరోజు చేసే ప్రతి డిష్ కూడా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అంటే కుక్స్ నలుగురే కదా, ఒకరు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు కాబట్టి ఇద్దరు చెఫ్స్ అమ్మాయిలు, ఇద్దరు చెఫ్స్ వచ్చేసి అబ్బాయిలు అనమాట. ఇక వీళ్ళంతా కూడా అదర కొట్టేశారనే చెప్పుకోవాలి. ఇక ఈరోజు ఫస్ట్ వచ్చేసరికి జడ్జెస్ వచ్చేసిన తర్వాత ఇక మన జాతిరత్నాలు అలాగే కుక్స్ అయితే వచ్చారు. ఇక కుక్స్ కూడా ఈసారి ఎంత ఎనర్జీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసారంటే అసలు చెప్పనక్కర్లేదు. ఒకరికి మించి ఒకరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. ఇక డేమాన్ అయితే ఫుల్ జోష్తో వచ్చేసాడు. ఇక తను వచ్చిన తర్వాత జోష్ కాస్త రెట్టింపైందనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి జాతిరత్నాలు రకరకాల వేషాలు వేసుకొని వచ్చేసారు. ఒకరు మేకప్ ఆర్టిస్ట్, ఒకరు వచ్చి టైలర్గా, ఒకరు వచ్చేసి కూరగాయలు అమ్ముకునే వాళ్ళలాగా, ఇంకొకరు వచ్చేసి పాత్రలు అమ్ముకునే వాళ్ళలాగా, ఇంకొకరు వచ్చేసి పని మనిషిలాగా. ఇక పని మనిషిలాగా గోమతి అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని వచ్చేసింది. ఇక తనని చూడగానే అంటే దీక్ష అయితే రాలేదు, మరి ఏమైందో తెలీదు. మళ్ళీ గోమతియే బ్యాక్ అన్నట్టుగా వచ్చేసింది. ఇక గోమతి వచ్చిన తర్వాత ఎంత ఫన్ క్రియేట్ అవుతుందో మీకు తెలుసు కదా. ఇక ప్రదీప్ గోమతిని ఒక ఆట ఆడేసుకుంటారు. ఇక గోమతి మాట్లాడే ప్రతి మాట కూడా తనకు తెలుగు సరిగా రాకుండా కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటే ఇక వీళ్ళు ఇమ్మాన్యుయల్ హరి అయితే ఎంత ఏడిపించేస్తారో ఈరోజు షో మొత్తం కూడా. ఇక దాని తర్వాత మన ఇమ్మాన్యుయల్ వచ్చేసి అంటే స్టీల్ పాత్రలు అమ్ముకునేవాడి గెటప్ అయితే వేసుకుని వచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ హరి వచ్చేసి కూరగాయలు అమ్ముకునేవాడి గెటప్ వేసుకుని వస్తాడు. మన రీతు అయితే టైలర్ లాగా, మన సుహాస్ని గారు అయితే మేకప్ ఆర్టిస్ట్ లాగా గెటప్స్ వేసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు పేరింగ్ టాస్క్ ఎలా జరుగుతుంది అంటే కుక్స్ అందరికీ కూడా అక్కడ కొంతమంది అంటే జాతిరత్నాల వాళ్ళ మదర్స్ ఫొటోస్ పెట్టుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మదర్ ఫోటోని తీసుకున్నప్పుడు దాని వెనకాల ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ ఒక పింక్ కలర్ కార్డు, ఎల్లో కలర్ కార్డు ఇట్లాగా కొన్ని హింట్స్ లాగా జాతిరత్నాలకు ఇచ్చుంటారు. ఆ యొక్క ఫోటో వెనకాల ఏముందో డైలాగ్ చదివిన తర్వాత ఆ పింక్ కలర్ కార్డు ఏదో చెప్పితే ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు వస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి పల్లవి గారికి వచ్చేసి ఇమ్మాన్యుయల్ అయితే వచ్చాడు. ఇక ఇమ్మాన్యుయల్ అయితే ఆ స్టీల్ పాత్రలు పెట్టుకొని అబ్బా మీకు అంటే జుట్టుకి సవరాలము అంటే జుట్టుకి పాత్రలు ఇస్తాము అని బయట మన రోడ్ల వెంట వింటూ ఉంటాం కదా. ఇక అలా ఎలా చేశాడంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేశాడు. నెక్స్ట్ రాకేష్ వచ్చేసి అంటే పల్లవి గారి అంటే జాతిరత్నాలు ఎవరో ఒకరు మదర్ ఫోటో తీసుకోవాలి కదా, హరి వాళ్ళ మదర్ ఫోటో తీసుకుంటాడనమాట. ఇక దాని వెనకాల ఒక డైలాగ్ ఉంటుంది. తనకి పేరుగా సుహాస్ని అయితే వచ్చేసింది అనమాట. ఇక తనైతే అందరికీ మేకప్ వేసేస్తాను, నా మేకప్ వెళ్ళే వీళ్ళంతా చాలా బాగా అందంగా కనిపిస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ అయితే చెప్పేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన డేమాన్ పవన్ వచ్చేసి రీతు వాళ్ళ మదర్ ఫోటో తీసుకుంటాడు. ఇక డేమాన్ వచ్చేసి మన గోమతి అయితే జాతిరత్నంగా వస్తుంది. ఇక ఇద్దరు పిల్లల్ని మోసుకొని వస్తుంటే ఇక నవ్వులే నవ్వులు. ఏంటమ్మా నువ్వు ఇంత గ్యాప్లో ఇద్దరు పిల్లల్ని పుట్టించేశాడా, మొత్తం మన ప్రదీప్ లాగే ఉన్నారు ఈ అమ్మాయి వాళ్ళు అని చెప్పేసి ఇక వాళ్ళనైతే ఆట ఆడేసుకుంటారు. ఇక నేనైతే పని మనిషిని, అమ్మలందరికీ నేను చాలా ఇష్టంగా అందరికీ నేను పని మనిషిలాగా ఉంటాను, కానీ నేను తన మనిషిని, తన కోసమే ఈ గెటప్ వేస్తున్నాను, అలాగే తన కోసమే కష్టపడుతున్నాను, తనని నేను కష్టపడి పోషించాలి అని చెప్పేసి ఇక ప్రదీప్కి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ప్రదీప్ కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తుంటాడు. ఎక్కడ పాపం విసుక్కున్నట్టు ఏమీ ఉండదు. ఎంత ఎంటర్టైన్ చేసినా తను కూడా వాటన్నిటిని రిసీవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉంటాడనమాట. ఇక లాస్ట్ వచ్చేసరికి ఇక తేజు మాత్రమే అక్కడ 2 ఫొటోస్ ఉంటాయి. ఇక ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ ఫోటో, అలాగే సుహాస్ని వాళ్ళ మదర్ ఫోటో. ఇక సుహాస్ వచ్చి మా అమ్మ ఫోటో తీసుకో అని చెప్పగానే పాపం ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ది ఒకటి ఎవరు తీసుకోలేదు. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఎవరు తీసుకోపోతే పోయిండి అని చెప్పేసి తన ఫోటో వాళ్ళ అమ్మ ఫోటో తనే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక సుహాస్ని వాళ్ళ అమ్మగారు అదే ఆ ఫోటో వెనకాల ఒక డైలాగ్ ఉంటుంది. తనకు వచ్చేసరికి ఈసారి
ఎవరు మన రీతు అయితే జాతిరత్నంగా వచ్చేసిందనమాట. ఇలా చాలా సూపర్ ఫన్ అయితే జరుగుతుంది ఈరోజు మాత్రం. ఇక చివరికి పెయిరింగ్ టాస్క్ అయిపోయిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ మదర్స్‌ని వీళ్ళు అంటే జాతిరత్నాలు వచ్చి ఒక్కొక్క ఫోటోని వీళ్ళ చేతికి ఇస్తారు కుక్స్ చేతికి. అక్కడ అంటే పల్లవి గారికొచ్చేసి మన తేజు వాళ్ళ అమ్మ ఫోటో వచ్చింది. తేజు గారికొచ్చేసి డేమాన్ వాళ్ళ మదర్ ఫోటో, ఇట్లా రివర్స్ ఫోటోస్ ఇస్తారనమాట. ఓపెన్ చేసిన తర్వాత వేరే వాళ్ళ మదర్ వీళ్ళ దాంట్లో ఉంటారు. అదేంటబ్బా అంటే ఇదేనండి పెద్ద ట్విస్ట్. ఇప్పుడు మదర్స్ని కూడా పిలిచేసిన తర్వాత ఆ యొక్క స్టేజ్ మీదకి ఇప్పుడు వేరే వాళ్ళ మదర్ వేరే వాళ్ళ అంటే వాళ్ళ పిల్లల దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర డిష్ని అంటే వాళ్ళు చెప్పిన వంటల్ని కట్ చేసి వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయాలి. అది ఇక్కడ ట్విస్ట్. ఎవరి పిల్లల దగ్గర వాళ్ళు కాదు చేసేది. సో ఫస్ట్ వీళ్ళు పెట్టిన ట్విస్ట్ ఏంటంటే వేరే వాళ్ళ మదర్ వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారు, జాతిరత్నాలు కూడా హెల్ప్ చేస్తారు. ఇక ఆ ట్విస్ట్ విన్నాక ఇక వీళ్ళ బుర్ర అయితే తిరిగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే కుక్స్ అక్కడ ఉండరు, ఓన్లీ జాతిరత్నాలకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు కుక్స్ అక్కడ కూర్చొని. ఇక వీళ్ళు వేరే వాళ్ళ అమ్మల చేత చేపిస్తూ ఉండాలి. కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిందనే చెప్పుకోవచ్చు. బట్ ఇక మన హరి ఉన్నాడు కదా, హరిని ఎవరు జాతిరత్నంగా తీసుకోలేదు కదా. ఇక చూసుకోండి, హరి అయితే ఆపేసి షోని ఏంటి నన్ను ఎందుకు తీసుకోలేదు, నేనేంటి అనుకుంటున్నారు, నేను కొన్ని మాటలన్నీ రాసుకుని వచ్చాను, నేనే రైటర్ని కదా, నేను కొన్ని డైలాగులు ప్రాక్టీస్ చేసుకొని వచ్చానని చెప్తే ఇక చూసుకుని అందరూ తనని బయటకు తరిమేసి దానికి ఎంత అల్లరి చేశారంటే హరిని అయితే అసలు నిజంగా ఆట పట్టించేశారు. హరి పంచ్ డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కూరగాయలు అమ్ముకునే వాళ్ళలాగా ఒక బండిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అసలుకి మీరు ఇట్లా అందంగా ఉంటారు, మీకు కావాల్సింది కొత్తిమీర, మీ నవ్వు, ఏదేదో ఒక్కొక్క రైటర్ కదా, ఇంకా అన్నిటినీ మొత్తానికి తనకు తగ్గ డైలాగ్స్ అన్ని రాసుకుని వచ్చేస్తాడు. ఇక హరిని మాత్రం అసలు మేకప్ వేసి మన సుహాసిని గారైతే ఎట్లా చేశారంటే ఒక అమ్మాయిలాగా తయారు చేసేస్తాడు. ఇక రాకేష్ వాళ్ళ అమ్మ రావడంతోనే అందరికీ ఆవిడ బాగా తెలుసు కాబట్టి ఆమె ఎనర్జీ డ్యాన్స్తో అసలుకి పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారని చెప్పుకోవాలి. ఇక ఆవిడనైతే నాకు 30 సంవత్సరాలు వచ్చేసి పెళ్లి చేయట్లేదు, నాకు పెళ్లి కూతురిని చూడండి అని చెప్పగానే ఒరే నువ్వు ఇట్లాంటి వేషాలు వేసి నీకు ఎక్కడరా అమ్మాయి దొరుకుతుంది అని చెప్పేసి ఇక నెక్స్ట్ లెవెల్లో సూపర్ ఫన్ అయితే ఉండబోతుందండి. చూసి ఎంజాయ్ చేయండి. ఇక మొత్తానికి అందరి మదర్స్ వచ్చేసిన తర్వాత డేమాన్ వాళ్ళ అమ్మ ఎంత క్యూట్గా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఇక ఆవిడైతే చిన్నగా మాట్లాడుతూ ఉంటారు. చివరికి వీళ్ళు ఇలా డిషెస్ చేస్తూ ఉన్న టైంలో ఇక తర్వాత అడ్వాంటేజ్ టాస్క్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. అడ్వాంటేజ్ టాస్క్ ఏంటంటే గోల్డ్ విన్నర్ అని చెప్పేసి ఒక జిలేబీని అయితే వీళ్ళు ఆయిల్లో ఫ్రై చేసి ఆ లెటర్స్ అన్నిటిని ఎవరు పర్ఫెక్ట్గా చేస్తే వాళ్ళకి ఆ యొక్క అడ్వాంటేజ్ టాస్క్ వస్తుంది. అది పల్లవి గారు అయితే గెలిచారనమాట. ఇక చివరికి జరిగింది ఏంటంటే ఎవరి మదర్స్ని వాళ్ళ బోడియంస్కి అయితే పంపించేసి మీ పిల్లలకి మీరు హెల్ప్ చేసుకోవచ్చు అని చెప్పారు. ప్రతి ఒక్కరు డిషెస్ మాత్రం కొట్టేశారని చెప్పుకోవాలి. కానీ ఈసారి కూడా ఫస్ట్ వచ్చింది డేమాన్ పవన్. 92 మార్క్స్తో డేమాన్ పవన్ హైయెస్ట్ స్కోర్ అయితే సంపాదించాడు. తర్వాత నెక్స్ట్ రాకేష్ వచ్చేసి 89 మార్క్స్. ఇక థర్డ్ వచ్చేసి మన తేజు గారు వచ్చేసి 88 మార్క్స్తో ఉన్నారు. ఇక లాస్ట్ పల్లవి గారు వచ్చేసి 86 మార్క్స్తో ఉన్నారనమాట. ఇక డేమాన్ పవన్ హైయెస్ట్. నిజంగానే ఆ రాకేష్ వాళ్ళ అమ్మగారు చేసిన ఆ యొక్క కాకరకాయ మాత్రం సూపర్ హైలైట్గా ఉందని చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసాయి. ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేయకూడదు, ప్రతి ఒక్కరు డిషెస్ మాత్రం అదరగొట్టేశారని ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. కానీ డేమాన్ వాళ్ళ మదర్ చేసిన ఆ వంటకం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని తనకైతే హైయెస్ట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక రీతు అయితే డేమాన్ వాళ్ళ మదర్ వస్తే ఊరుకుంటుందా, ఆంటీ నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి, నేను మిమ్మల్ని సరిగా చూసుకుంటాను, మీరు రండి ఆంటీ ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి తననైతే చాలా కంఫర్ట్గా చూసుకుంటూ ఉంటుంది. నిజంగానే ఈరోజు షో మొత్తం అసలు నవ్వులే నవ్వులండి. ఇక అంత చెప్పలేకపోతున్నాం కానీ నిజంగా సూపర్ అయితే సూపర్గా ఈరోజు ఫుల్ ఎనర్జీతో ఈ యొక్క కుకు విత్ జాతిరత్నాలు సండే సిజ్లర్స్ మాత్రం అదిరిపోబోతుంది. చూసి బాగా ఎంజాయ్ అయితే చేసేయండి. హరి ఇమ్మాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిజంగా ఈ కుక్స్ అందరిలో మీకు ఎవరైనా ఇష్టమైన కుక్కో కమెంట్ అయితే చేసేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.